అమ్మో భారతి, ఏమిటమ్మా అలా ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు నాన్న, నేనేం ఆలోచించడం లేదు. నువ్వు భర్త గురించి ఆలోచిస్తున్నావని నా మనసు చెబుతుందమ్మా. అబ్బే అలాంటిదేం లేదు నాన్న, ఏదో పొద్దుపోక అలా ఊరికే ఆలోచిస్తున్నాను. అమ్మా భారతి, నువ్వు దాసాలన్నా అది తాగదమ్మా. నాన్న చూడు భారతి, మన మామ ట్రైనింగ్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి పోలీస్ ఆఫీసర్గా వస్తున్నాడమ్మా. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? మన భరత్ ఈ ప్రాంతానికి ఈరోజు పోలీస్ ఆఫీసర్గా వస్తున్నాడా? అవునమ్మా, ఈ విషయం నాకు ఇప్పుడే భర్త కుమారు ఫోన్ చేసి చెప్పాడమ్మా. చూడమ్మా భారతి, ఈ ప్రాంతానికి మన భర్త కుమార్ని మన మాచర్ల ఎమ్మెల్యే పిండిల రామకృష్ణారెడ్డి గారు కావాలని రప్పించాడమ్మా. వస్తున్నాడమ్మా బావగారు. బాబు, నిన్ను ఆ దేవుడే కాపాడతాడు బాబు. తెలియని చిన్నతనంలో మా తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితుల్లో నన్ను చేరదీసి పెంచి పెద్దవాణి చేసి ఇంతటి ఆఫీసర్ను చేశావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మావయ్య. చూడు బాబు, నువ్వు ప్రయాణం చేసి అలిసిపోయావు. నువ్వు సెలవు తీసుకో బాబు, నేను అలా మార్కెట్కి వెళ్ళొస్తాను. భారతి, ఏమిటి ఇలా దూరంగా నిల్చున్నావు? అబ్బే అదేం లేదండి. భారతి, చిన్నతనం నుండి కలిసిమెలిసి పెరిగాం, అలాంటిది నా దగ్గర దాపరికంగా ఉన్నావా? అబ్బే అలాంటిదేమీ లేదు బావా. నీ కోపానికి కారణం నేను రావటం ఆలస్యమైందనా? ఇప్పటికైనా మేము గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. ఎన్నో పనుల మీద రాలేకపోయాను, అంత మాత్రానికే ఇంత కోపమా? చూడు భారతి, నా హృదయంలో నీకెప్పుడూ స్థానం ఉన్నది. ఇకనైనా నన్ను విడిచి వెళ్లకుండా ఉండగలవా బావా? నా జీవితం కత్తి మీద సాము లాంటిది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తమరాయుడనే బందిపోటు ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఎందరో మానవ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ ముఠాన్ని పట్టుకునే అతి ముఖ్యమైన బాధ్యతను నాకు అప్పగించి స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడకు పంపించారు. ఈ పోరాటంలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఈ పోరాటంలో నీకు తోడుగా నీడుగా నేనుంటాను. నీ సుఖ సంతోషంలో పాలు పంచుకొని కలకాలం నీతో కలిసి నడవాలన్నదే నా ఆశయం. చాలా సంతోషం భారతి, కష్ట సుఖాలను పంచుకొని నాతో కలకాలం జీవించాలన్న నీ ఆశయానికి నా ధన్యవాదాలు. భారతి, ఈరోజు సాయంకాలం నల్లమల్ల అడవుల్లో ఉన్న ఆ బందిపోటు ముఠాన్ని పట్టుకోవటానికి పోలీస్ దళాలతో బయలుదేరి ఆ ముఠాన్ని పట్టుకునే బాధ్యతను ఎస్పీ గారు నాకు అప్పగించారు. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతావా? ఏం 2 రోజులు ఉండొచ్చు కదా? అరే, వెంటనే వెళ్తున్నానని అంత కోపమా? నేను మాట్లాడే మాటలు నీకు అన్ని కష్టంగానే ఉంటాయి బావా. మళ్ళీ ఎప్పుడొస్తావు? ఎన్నాళ్ళకి మీ దర్శన భాగ్యం. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రెక్కలు కట్టుకొని వాలిపోతాను. మాటలు బాగానే నేర్చారు. ఏ భారతి, నిన్ను చూస్తున్న కొద్దీ మాటలతో చెప్పలేకపోతున్నాను.
పలుకుచున్నది రాజశోకున్నది పలుకుచున్నది రాజశోకున్నది పలుకుచున్నది రాజశోకున్నది పలుకుచున్నది రాజశోకున్నది చంద్రుడు